తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో విజయం సాధిస్తారు. ఈ ప్రయాణాల వల్ల మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ కొత్త పరిచయాల వల్ల మీకు ఆర్థికంగా లాభాలు, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో లాభాలు కలిగే అవకాశం కనపడుతోంది. అంటే ఆ పరిచయాలు మీకు అభివృద్ధిని తెచ్చే పరిచయాలుగా ఏర్పడబోతున్నాయన్నమాట. అయితే రాజకీయ రంగం వారికి, కళాకారులకు ఒకంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచిగా అయితే లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజైతే చేయకండి. వ్యాపారస్తులకు బానే ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ రోజు చక్కని రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అన్ని సానుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యతిరేకత ఈ రోజైతే మీకు ఎక్కడ ఏ రంగంలో వాళ్ళకి కనిపించట్లేదు. ఒక్క రాజకీయ రంగం వారికి, కళాకారులకి తప్ప మిగతా అందరికీ సానుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే మీరు చెయ్యవలసిన పరిహారము, గురువారం రోజు గురు ఆలయాలను దర్శించడము, దత్తాత్రేయుని గాని, సాయినాథుణ్ణి కానీ పూజించి ప్రార్థించి వారి అష్టకాలు కనుక ఒక్కసారైనా విన్నట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశము. దానితో పాటుగా గురువారం రోజు కాషాయ రంగు వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ ఎవరైనా గురుదేవులకు కానీ, పండితులకు కానీ, లేదు అంటే కనుక ఆలయాల్లో కానీ ఇచ్చేసినట్టయితే కనుక మీకు తెలియని ఆటంకాలు కానీ, ఏవైనా అవరోధాలు కానీ, మనకి తెలియనివి మీకు మీ అంటే జాతకరీత్యా ఏవైనా తెలియనివి పరిహారాలుగా ఇది సరిపోతుంది కాబట్టి ఈ పనిని మీరు చేసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే విద్యార్థులకు అత్యంత అనువైన సమయం అన్నమాట. కొత్త నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అధిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి, వాణిజ్యవేత్తలకి, పారిశ్రామిక రంగం వాళ్ళకి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య వృద్ధి, సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి కనపడుతోంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన ఫలితాలు కనిపించే రోజు. ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఏ కొత్త ప్రణాళిక వేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోవాలన్నా, లేదా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, సంతానం కోసం ప్రయత్నాలు చేయాలన్నా చక్కని అనువైన కాలం కాబట్టి దీన్ని ఈ రోజుని మీరు అసలు వృధా చేసుకోకండి. మీకు అన్ని రకాలుగా సానుకూలము ఫలితాలు, లాభసాటి ఫలితాలు, విజయాలే ఈ రోజు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఫలితము ఏంటంటే శనిదేవుణ్ణి ఆరాధిస్తూ నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి 19 ప్రదక్షిణాలు చేసుకుంటూ, రెండోది నల్ల నువ్వుల దీపం పెట్టుకుంటూ, మూడోది నల్ల వస్త్రాలను కనుక ఆ స్వామివారి ఆలయంలో ఎవరికైనా పేదవారికి కానీ, గుళ్ళో కానీ దానం చేసినట్టయితే కనుక ఏ చిన్నపాటి మనకి తెలియని అవరోధాలు ఏవైనా ఉంటే కనుక అవి కూడా తొలగిపోయే అవకాశము, ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశము ఈ రోజు మీకు కనపడుతోంది. మీరు ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఇటు వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయ రంగం కానీ, ఏదైనా సరే మీరు ఉన్న రంగంలో మీరు కొత్త బాధ్యతలను తప్పనిసరిగా స్వీకరించవలసి రావచ్చు. అంటే బలవంతంగా మీకు కొత్త పదవులను, కొత్త బాధ్యతలను అంటగట్టే అవకాశం కనపడుతోంది. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతోంది. పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఈ రోజుని మీరు వినియోగించుకోకండి. ఉన్న వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే విస్తరణకి ఈరోజు ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనువైన కాలము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకు ఈ రోజు చాలా చక్కని అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కళాకారులకు మీరు అనుకున్నట్టుగా వచ్చే అవకాశము ఈ రోజైతే కనపట్టలేదు. మీరు ఏ ఊహలు, ఆశలు ఈ రోజు పెట్టుకోకండి. తర్వాత ఆ ప్రయత్నాలు చేయండి.
తరువాత విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీరు ఏది అనుకున్నా అది అవ్వకపోని పరిస్థితే కనపడుతోంది. కాబట్టి విద్యార్థులకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే, మీరు గణపతి ఆలయాన్ని ఉదయం సందర్శించండి. లేదా ఇంట్లో ఉన్న గణపతికి, మీ పూజా మందిరంలో ఉన్న గణపతికి బెల్లాన్ని నైవేద్యం పెట్టి గరికమాలను కనుక మీరు సమర్పించినట్లయితే, విద్యార్థులకే సుమా ఈ పరిహారము, సమర్పించినట్టయితే కనుక మీరు ఏదే కాలేజీలో చదవాలనుకుంటున్నారో, ఏ కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నారో, అంటే విద్య పరంగా మీరు ఏ ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఆ ఆటంకాలు తొలగిపోయే అవకాశము ఈ పరిహారంతో కనబడుతోంది. తరువాత మిగతా అందరికీ చెప్పదగిన పరిహారం ఏంటంటే, శనివారం రోజు మొత్తం అంతా ఉపవాసం, అంటే శనివారం రోజు ఉదయం నుంచి ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించి హనుమంతుడి ప్రార్థన కానీ, హనుమంతుడి అష్టకాన్ని కానీ, దండకం కానీ చదివి మరుసటి రోజు స్వామివారిని దర్శించి ఆ ఉపవాసాన్ని విరమించుకున్నట్టయితే కనుక, శనిగ్రహ దోషాలు ఉన్నా కానీ, లేదా ఏ ఇతర దోషాలు కానీ మీ జాతకంలో ఉంటే కనుక అవి పరిహారం అయ్యే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా చక్కని అనువైన సమయము ఈరోజు అన్నమాట. మీరు ఏ పని చేపట్టినా లాభాల బాట పట్టే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయాలన్నా, వ్యాపార విస్తరణ కోసమైనా, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వాణిజ్యవేత్తలకు, ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి కూడా ఈరోజు అత్యంత అనువైన సమయమును. వివాహం కోసం ప్రయత్నించినా, కొత్త వ్యాపారం కోసం ప్రయత్నించినా, విదేశాలు వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా, ఏ కొత్త ప్రయత్నానికైనా సరే ఈరోజు మీకు చక్కని అనువైన సమయము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. కుటుంబంలో మంచి అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనవృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, భూమి, గృహ, వస్తు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. వాహన యోగం కూడా మీకు ఈరోజు గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే వాళ్ళకి, ఈ అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనువైన కాలము. దీన్ని మీరు వృధా చేసుకోకండి. ఏ పని ప్రారంభించాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా, ఏదైనా సరే ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురుగ్రహ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కనుక మీరు గురువుకు సంబంధించిన జపాలు కానీ, దానాలు కానీ ఇచ్చినట్టయితే చక్కని ఫలితాలు పొందొచ్చు. అది మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు గురువారం రోజు ఏదైనా ఆలయంలో ఉడకబెట్టిన శనగలను పంచిపెట్టినట్టయితే అదొక పరిహారం, మంచి ఫలితాలు. లేదా శనగలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కూడా చక్కని ఫలితాలను పొందవచ్చు. దీనితో పాటుగా ఆలయంలో పసుపు రంగు, గులాబీ రంగు కలిగిన పువ్వులను స్వామివారికి మీ చేత్తో తీసుకెళ్ళి ఇచ్చినట్టయితే కనుక, ఏవైనా మీకు తెలియని, మీ జాతకంలో కనిపించే ఏవైనా దోషాలు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే అండి.